క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా, అందరికీ శుభోదయం. తల్లి జ్ఞానమ్మ గారి ఆశీస్సులు. ఈనాడు మనం ధ్యానించుకునే గ్రంథం ఎజ్రా 5-6 అధ్యాయాలు. ఎజ్రా 5-6 అధ్యాయాలు మనం పరిశీలించినట్లయితే దేవుని విశ్వాస పాత్రను మరియు కార్యస్థితిని గురించి వివరిస్తాయి. మనం వీటి గురించి గుప్తంగా ధ్యానించుకుందాం. ఎజ్రా గ్రంథంలోని 5వ అధ్యాయం దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించడంలో యూదులు ఎదుర్కొన్న కఠినమైన ఆటంకాలను వివరిస్తుంది. వారు ఆలయ పునర్నిర్మాణం మొదలుపెట్టినప్పుడు శత్రువులు, ముఖ్యంగా తత్తెనై మరియు షెతర్బోజ్నై, వీరిరువురు వారికి అడ్డుగా నిలిచి ఉన్నారు. వారు యూదుల పనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్యావేషు చక్రవర్తికి లేఖ రాసి ఫిర్యాదు చేశారు. యూదులకు తమ ఆలయాన్ని నిర్మించడానికి చట్టపరమైన అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఈ ఫిర్యాదు మందిర నిర్మాణం నిలిచివేయబడే ప్రమాదాన్ని సృష్టించింది. నిరుత్సాహం, భయం యూదులను ఆవరించాయి. కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. ఈ కష్ట సమయంలో దేవుడు తన ప్రవక్తలైన హగ్గయి మరియు జక్రయాలను పంపాడు. ఈ ప్రవక్తలు దేవుని వాక్యం ద్వారా యూదులను ప్రోత్సహించారు. వారు భయపడకుండా, నిరుత్సాహపడకుండా విశ్వాసంతో ముందుకు సాగమని వారికి ధైర్యం చెప్పారు. దేవుని పనిని కొనసాగించమని వారిని ప్రేరేపించారు. అప్పుడు 6వ అధ్యాయంలో దర్యావేషు చక్రవర్తి ఫిర్యాదుపై విచారణకు ఆదేశించాడు. ఎగ్బతానాలోని రాజ గ్రంథాలయంలో పరిశీలించగా కొరేషు జారీ చేసిన అసలు శాసనం దొరికింది. ఆ శాసనం ప్రకారం యూదులు తమ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి అనుమతించబడ్డారు. అంతేకాకుండా ఆలయ నిర్మాణం కోసం అవసరమైన ఖర్చులు రాజనిధి నుండి భరించబడాలని కూడా ఆజ్ఞాపించారు. దీంతో దర్యావేషు చక్రవర్తి కొరేషు ఆజ్ఞను ధృవీకరించాడు. యూదులకు ఎవరు ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. అంతేకాదు, యూదులకు కావలసిన వనరులు, బలులు అర్పించడానికి అవసరమైన జంతువులు, ధాన్యం, ద్రాక్షారసం, నూనె మొదలైనవి కూడా రాజనిధి నుండి సమకూర్చబడాలని ఆదేశించారు. ఇది దేవుని విశ్వాస పాత్రను స్పష్టంగా చూపుతుంది. దేవుడు తన ప్రజల కోసం అడ్డు తగిలిన శత్రువుల హృదయాలను మార్చాడు. వారికి సహాయం అందించాడు. ప్రవక్తల ప్రోత్సాహంతో, చక్రవర్తి మద్దతుతో యూదులు మందిర నిర్మాణం పూర్తి చేశారు. దర్యావేషు 6వ సంవత్సరంలో మందిరం ప్రతిష్ఠించారు. యూదులు సంతోషంగా పాస్కా పండుగను జరుపుకున్నారు. యాజకులను, లేవీయులను వారి వారి సేవలకు నియమించారు. ఈ 2 అధ్యాయాలు దేవుని అద్భుతమైన విశ్వసనీయతను తెలియజేస్తాయి. ఆటంకాలు ఎదురైనప్పుడు మనం దేవునిపై ఆధారపడాలి. ఆయన వాక్యాన్ని విశ్వసించాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన పనిని పూర్తి చేయడానికి మనకు శక్తిని, మార్గాన్ని చూపిస్తాడు. ఈ వృత్తాంతం దేవుని మహిమ కోసం ధైర్యంగా నిలబడమని మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.